ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ను చూసేందుకు మిత్తు అనే ఓ వృద్ధురాలు నడిచి వచ్చి స్వాగతం పలికారు. ఆమె చెప్పులు లేకున్నా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో జనసేనాని చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించారు. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు. డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బందితో పాటు స్థానిక సర్పంచ్ ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు. తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకుని తీర్చిన పవన్ కళ్యాణ్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ అధికారులు కూడా ఇప్పటివరకు తీర్చలేదు. పవన్ కళ్యాణ్ గారే వచ్చి నేను 12 సమస్యలు కూడా తీరుస్తానని మా ఊరికే వచ్చి చెప్పారు. ఇప్పటిదాకా అధికారి కూడా రాలేదు. ఇంత సమస్యలు మేము ఉన్నాం. అసలు రోడ్ లేదు, ఏం లేదు, నడుచుకుంటూ కష్టపడి డుమ్మిరి కూడా వెళ్ళే వాళ్ళం. ఇలాంటి సమస్యలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మా ఊరికే స్వయంగా వచ్చి మీ 12 సమస్యలు కూడా తీరుస్తానని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ను చూసేందుకు మిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి స్వాగతం పలికారు. ఆమెకు చెప్పులు లేకపోవడం గమనించినటువంటి జనసేనాని ఊరు మొత్తానికి కూడా ఎంతమందికి చెప్పులు లేవో వారికి ఆ సైజుకి సంబంధించి కూడా అందరికీ చెప్పులు పంపిణీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. మురళి, ఈ నెల 7, 8 తారీఖుల్లో అల్లూరి సీతారామరాజు మంచిర్యాల జిల్లాలోని దుబ్రిగూడ మండలంలో ఉన్నటువంటి పెదపాడు గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు అయితే రావడం జరిగింది. 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో కాలినడకను కూడా పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న గిరిజనుల కష్టాలు స్వయంగా తెలుసుకొని వాళ్ళ మనసులో మాటలు కూడా విన్నారు. అదే నేపథ్యంలో గిరిజనులు చెప్పనప్పటికీ కూడా ఒక సమస్యను అయితే గుర్తించి దాన్ని కూడా ఈ రోజు వాళ్ళ కోరిక తీర్చడం అయితే ఒక సంతోషకరమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఏంటంటే గిరిజనులు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు ఆ కాలినడకను వస్తూ కాళ్ళకు చెప్పులు కూడా లేకపోవడం, 2 గంటలో వాళ్ళు ఎంతో ఆనందంగా కాళ్ళకు చెప్పులు లేకపోయినా కూడా తన కోసం రావడం అనేది అయితే పవన్ కళ్యాణ్ ని గమనించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తన సిబ్బందితో మాట్లాడి గ్రామంలో ఎంతమంది ఉన్నారు అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రాంతాలు ఉన్నాయో పెదపాడు, అదేవిధంగా పుత్తూరు గ్రామాలకు సంబంధించి ఉన్నటువంటి గిరిజనుల తాలూకా ఖాళీ పాద సైజులు తీసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం అయితే ఇప్పటివరకు కూడా కామ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పులు ఆ గ్రామానికి రావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గత రోజైతే మొత్తం 360 మందికి అయితే చెప్పులు పంపించడం జరిగింది. వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్, ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లు కూడా గిరిజనులకైతే వాటిని పంపిణీ చేయడం ఇప్పుడు చాలా ఆనందించదగ్గ విషయంగా గిరిజనుల ముఖాల్లో ఆనందాన్ని వెలుగుచ్చేలా చేస్తుంది. మరోవైపు ఏదైతే చాలా గొప్ప వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకున్నారు, మా మీద ఎంతో ప్రేమ కురిపిస్తున్నారు అంటూ కూడా గిరిజనుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క గిరిజన ముఖాల్లో కూడా ఆనందం అయితే వెల్లువిరుస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే చెప్పులు అందుకున్నటువంటి మహిళలు, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుని తీసుకుంటున్నారు. ఆ గిరిజనుల మీద చాలా మక్కువ ఉంది, మా సమస్యలు పరిష్కరిస్తారు. ఇక ముందు కూడా మాకు ఇంత చిన్న విషయాన్ని పట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ముందు ఉన్నటువంటి మా సమస్యలన్నింటినీ కూడా తప్పగా పరిష్కరిస్తారంటూ హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక విశేషమైన, ఒక సంతోషకరమైన వార్తగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.